కళ్లకు గంతలు, ముఖమంతా కారి ఎండిపోయిన రక్తపు చారికలు, వెనక్కి కట్టేసినట్లుగా కనపడుతున్న చేతులతో నిలుచున్న మన వాయుసేన యోధుడు అభినందన్ వర్ధమాన్ నిబ్బరానికి మారుపేరు. శత్రుభూమిలో బందీగా నిలిచి ఇంటరాగేటర్ అడుగుతున్న ప్రశ్నలకు ఎలాంటి తొట్టుబాటు లేకుండా జవాబులు చెప్పారాయన. వాక్కు సుస్పష్టంగా ఉంది. బందీగా పట్టుకున్న వెంటనే భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వీడియోను పాకిస్తాన్ విడుదల చేసింది. కొన్ని గంటల తర్వాత విడుదల చేసిన మరో వీడియోలో ఆయన కళ్లకు గంతల్లేవు. ఉబ్బిపోయి ఉన్న కళ్ళు, ముఖమంతా గాయాలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపించాయి. ఈ ఘటనపై చంద్రబాబు స్పందించారు. ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ఆర్మీ చెరలో ఉన్న అభినందన్ మనందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. గురువారం ఉదయం ఆయన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ అభినందన్ దేశభక్తి నిరుపమానమని, రక్తం కారుతున్నా ధైర్యం చెక్కుచెదరలేదు, హింసించినా ధైర్యంగా నిలబడ్డాడని ఆయన అన్నారు. అభినందన్ కుటుంబానికి అందరూ అండగా నిలబడాలన్నారు. భారత వైమానిక దళం ధైర్య సాహసాలను ప్రశంసించాలన్నారు. అలాగే కేంద్రంలో పాలకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఒక వ్యక్తి నిర్ణయాలు దేశ భవిష్యత్తును నిర్ధారిస్తాయని, ఏకపక్షంగా వ్యవహరిస్తే చాలా ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. దేశం మనోగతాన్ని బట్టి నడుచుకోవాలని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని అన్నారు. ఇందులో రాజకీయ లాభాలు చూడరాదని, దేశ సమగ్రతలో రాజీ పడరాదని, నేనొక్కడినే కాపాడేది అనడం సరైంది కాదన్నారు. దేశ సమగ్రతలో టీడీపీ రాజీ పడదని, దేశభక్తిలో టీడీపీ అందరికన్నా ముందే ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం టీడీపీ నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఏపీ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తూనే దేశ సార్వభౌమాధికారానికి మన సంఘీభావం తెలుపుతాం. రాజకీయంగా పార్టీల మధ్య విభేదాలున్నా దేశ భద్రత విషయంలో టీడీపీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుంది. పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై మన వైమానిక దాడుల్ని టీడీపీ పూర్తిగా సమర్థించింది. దేశ సమగ్రతకు, భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు మనమంతా ముక్త కంఠంతో ఖండించాలి. పుల్వామాలో మన జవాన్లపై ఉగ్రవాదుల దాడిని మనమే ముందు ఖండించాం. జవాన్ల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సహాయం ప్రకటించాం. మన ఉద్యోగులు 30 కోట్ల విరాళమిచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు.